గైస్ మీరు గనక ఒక 50,000 రూపీస్ లోపు ఒక మంచి మొబైల్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇంతకు ముందులాగా చాలా ఈజీగా అయితే మనం ఒక మొబైల్ని పిక్ చేసుకోలేము. ఎందుకు అని అంటే ఇంతకు ముందు ఒక 35,000 రూపీస్కి వచ్చే మొబైల్ కూడా ఇప్పుడు మనకి 45,000 రూపీస్కి అయితే ఉందన్నమాట. అందుకే ఒక మొబైల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం అయితే అవుతుంది. మీరు గనక ఒక మంచి పర్ఫార్మెన్స్ లేదా ఒక మంచి గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్ లేదా ఒక మంచి కెమెరా ఓరియంటెడ్ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. 50,000 రూపీస్ లోపు ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ అన్ని కూడా సెగ్మెంట్ వైజ్గా నేను డివైడ్ చేసి ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఇతర్ డిలే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు కనుక ఈ మొబైల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. లేదు మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలంటే దీనికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మేక్ షూర్ మన లింక్స్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నేను మనకి సేల్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ సేల్స్లో మంచి డీల్స్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, దాని మీద స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే జాయిన్ అయితే అయిపోవచ్చు. ఇక మనము ఫస్ట్ ఏ మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటే గేమింగ్ ఫోన్ల గురించి అయితే మాట్లాడదాము. పర్ఫార్మెన్స్ గేమింగ్ మీకు కొంచెం హెవీ కావాలి అనుకుంటే ఫస్ట్ మీకు నథింగ్ ఫోన్ 3 అయితే కనిపిస్తూ ఉంటుంది. లాంచ్ అయ్యి చాలా రోజులైంది. మీకు అండర్ 50,000 రూపీస్లో చాలా ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మీకు చాలా తక్కువ ధర కూడా వస్తుంది, 45,000 రూపీస్కి కూడా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఎక్స్చేంజ్ మొబైల్ ఉందనుకుంటే మాత్రం ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఒక్కోసారి చాలా బాగా అయితే ఉంటాయి. దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మీకు కొత్త గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఇంటర్ఫేస్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. మీకు బ్యాక్ సైడ్ డిజైన్ చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. ప్రాసెసర్ కూడా మీకు బాగానే ఉన్నాయి. ఏదైనా సేల్లో మీకు తక్కువ ధరకు వచ్చిందంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్కి అయితే పెట్టుకోండి. తక్కువ ధరకు వస్తేనే, మళ్ళీ ఎక్కువ ధరకు అయితే మీరు కొనొద్దు. నెక్స్ట్ అంటే మీకు తక్కువ ధరకు అంటే ఒక 45,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ లోపు అనమాట. నెక్స్ట్ మీకు ఐక్యూ నుంచి 15R అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పుడు మీకు 15 నుంచి 55,000 రూపీస్ మధ్యలో అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్తున్న ప్రైజెస్ అటు ఇటుగా మీకు చేంజ్ అవుతూ ఉంటాయి, చూసుకొని తీసుకోండి. మేక్ షూర్ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. దాంతోపాటు మీ దగ్గర ఒకవేళ ఏదైనా ఓల్డ్ మొబైల్ ఉందనుకోండి, దాన్ని ఎక్స్చేంజ్ చేయండి. కొన్నిటికి ఎక్స్చేంజ్ వాల్యూస్ చాలా హై అయితే ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా 7600 mAh భారీ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1.5K రెజల్యూషన్ గల 144 Hz AMOLED డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. విచ్ ఇస్ గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. మీరు కనుక ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం హై క్వాలిటీ ఫోన్ కావాలి అనుకుంటే, టాప్ నాచ్ ప్రాసెసర్ ఉండాలి అనుకుంటే మాత్రం దీన్ని మీరు ఖచ్చితంగా చూడొచ్చు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus 15R అయితే ఉంటుంది. ఇది కూడా మీకు 50 నుంచి 55,000 రూపీస్ బడ్జెట్లోనే వస్తూ ఉంటుంది. ప్రైస్ మీకు అటు ఇటుగా చేంజ్ అవుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. 7400 mAh భారీ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. సో మనకి OnePlus లాంటి బ్రాండ్ నుంచి అది కూడా 1.5K రెజల్యూషన్తో పాటు సూపర్ స్మూత్ 165 Hz డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. ఇక బెస్ట్ ప్రాసెసర్ కావాలి అనుకుంటే మీకు ఐక్యూ 15R అయితే బెస్ట్గా అయితే ఉంటుంది. లేదు నాకు రెండు కూడా బాగుండాలి అనుకుంటే మీకు ఇక్కడ OnePlus 15R అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. పోకో నుంచి మనకి X8 Pro Max అని అయితే ఉంటుంది. ఇది కూడా మీకు 50,000 రూపీస్ కంటే తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్గా చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంటి అంటే మనకి డైమెన్సిటీ 9500S చిప్ సెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6.8 ఇంచెస్ పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది. దాంతోపాటు 1.5K 120 Hz సపోర్ట్ చేసేటువంటి AMOLED స్క్రీన్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు రేటింగ్ కావాలి, IP రేటింగ్ అని అంటే మీకు ఆ వాటర్ ప్రూఫ్ కానీ డస్ట్ ప్రూఫ్ కానీ కావాలి అనుకుంటే IP69 రేటింగ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో తక్కువ బడ్జెట్లో మీకు ఒక మంచి హై పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మీరు దీని మీద కూడా ఒక కన్ను అయితే వేయచ్చు. నెక్స్ట్ మీకు కెమెరా సెంట్రిక్ ఫోన్లు అంటే చాలా మందికి నాకు వీడియోస్ కావాలి, ఫొటోస్ కావాలని చాలా మంది అడుగుతుంటారు కదా, వాళ్ళకనమాట. సో గుర్తుపెట్టుకోండి, మీకు కెమెరా సెంట్రిక్ కావాలనుకుంటే మీరు వీటికైతే వెళ్ళిపోవచ్చు అనమాట. కొన్నిట్లో మీరు ఇక్కడ అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వివో నుంచి V70 Lite అయితే ఉంటుంది. GS బ్రాండింగ్తో మనకి 50 MP మెయిన్ కెమెరా సిస్టమ్తో వస్తుంది అనమాట. ఇది మనకి 6500 mAh బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ పరంగా కూడా మీకు బాగానే ఉంటుంది. దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి కెమెరా కింగ్ అంటే ఆబ్వియస్లీ Oppo Reno అయితే వస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి Oppo Reno 15 అయితే ఉంది. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. యాక్చువల్లీ ఇది ఆ ప్రైస్ పరంగా మనకి ప్రాసెసర్ అనేది అంత పెద్ద ప్రాసెసర్ అయితే కాదు, కానీ మీకు కెమెరా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. నేను చెప్పా కదా కొన్నిటికి కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందని. దీంట్లో మనం కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 50 MP మెయిన్ కెమెరాతో పాటుగా 50 MP టెలిఫోటో జూమ్ లెన్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా క్వాలిటీ అయితే మాత్రం స్పెషల్లీ మీకు చాలా బాగుంటుందని చెప్పాలి. నెక్స్ట్ మనకి వివో నుంచి X200 FE అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు X300
FE కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మీకు వివోలో X200 FE కనుక దొరికింది అని అంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి. కానీ ప్రెసెంట్ మార్కెట్లో అది పూర్తిగా అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే కనిపిస్తుంది అనమాట. మాక్సిమం డిస్కంటిన్యూ అయినట్టు అయితే అనిపిస్తుంది. అండ్ దాని ప్లేస్లో మీకు X300 FE అయితే చాలా తక్కువ ధరకు కూడా లభిస్తుంది. కొంచెం చూసుకోండి, ఆఫర్స్ ఉన్నాయా అనుకుంటేనే తీసుకోండి, లేదంటే తీసుకోవద్దు. నెక్స్ట్ మీకు వివో నుంచి X200T అయితే ఉంటుంది. అంటే ఒక 50,000 రూపీస్ బడ్జెట్ కంటే కొంచెం నేను ఎక్కువ పెట్టుకోగలను అని అనుకుంటే మాత్రం వాళ్ళకి మాత్రం బెస్ట్ డీల్ అని అయితే చెప్తాను. కెమెరాలు మాత్రం చాలా బాగుంటాయి, డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. మీకు ప్రాసెసర్ కూడా Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ప్రాసెసర్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఒక కంప్లీట్ ప్యాకేజ్ మొబైల్ అనమాట ఇది చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి నథింగ్ నుంచి ఫోన్ 2A Pro అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 50,000 రూపీస్ లోపు ఒక మంచి కెమెరా కావాలి, మంచి ప్రీమియం బిల్ క్వాలిటీ కావాలని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది, మెటాలిక్ బిల్ క్వాలిటీ అయితే ఉంటుంది, మంచి కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ కూడా మీకు టాప్ లెవెల్ అయితే ఏం కాదు, కానీ మీడియం లెవెల్లో మీకు ప్రాసెసర్ అయితే బాగానే ఉంటుంది. ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మీరు దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు చాలా కాంపాక్ట్గా ఉండాలి అంటే చిన్న సైజులో మొబైల్ ఉండాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళ కోసం అనమాట. ఇక్కడ మీకు సామ్సంగ్ నుంచి Galaxy S24 అయితే ఉంటుంది, స్నాప్డ్రాగన్ వర్షన్ నేను చెప్తున్నది. సో ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. మార్కెట్లో మీకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆ ప్రైజెస్ అనేవి కొంచెం వేరియంట్స్ని బట్టి మీకు అటు ఇటుగా చేంజ్ అయితే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో ఒక ప్రైజు, అమెజాన్లో ఒక ప్రైజు కొంచెం చూసి తీసుకోండి. 50 నుంచి 55,000 రూపీస్లో మీకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఒక బెస్ట్ కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ వచ్చేటువంటి మొబైల్ కావాలనుకుంటే మీరు దీని అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కూడా మీకు సామ్సంగ్ నుంచి Galaxy S25 FE అయితే ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ అయితే అంత పవర్ఫుల్ ఏం కాదు, కానీ బడ్జెట్లో సామ్సంగ్ బ్రాండ్ నుంచి నాకు ఒక మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే మీరు దీన్ని కూడా అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus 13R అయితే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మనకి 1 year పైన అయిపోయింది అనమాట ఈ మొబైల్ వచ్చి. కానీ ఒక ఆల్రౌండర్ కాంపాక్ట్ ఫోన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మీకు వండర్ఫుల్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఫోన్ లవర్స్ కోసము. సో ఐఫోన్ లవర్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు కూడా. సో iPhone 15 ప్లస్ అయితే ఉంటుంది. మీకు 50,000 రూపాయల బడ్జెట్ ఉంది అనుకుంటే iPhone 15 కానీ iPhone 15 ప్లస్ కానీ నేనైతే ఈ ప్రెజెంట్ ఇప్పుడున్నటువంటి కండిషన్స్కి నేను అస్సలు రికమెండ్ చేయను. iPhone 16 ఒకవేళ సేల్లో మీకు ఒక 52,000 రూపీస్ నుంచి 55,000 రూపీస్ మధ్యలో కనుక వచ్చిందనుకో ఇది మీకు గ్రేట్ డీల్ అవుతుంది, దీని అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి iPhone 17 మనకి అప్కమింగ్ డేస్లో బిగ్ బిలియన్ డేస్ వస్తాయి కదా దసరాకి, ఆ పెద్ద సేల్లో కనుక iPhone 17 మీద భారీ డిస్కౌంట్లు వచ్చి 60,000 రూపాయల వరకు కనుక వచ్చింది అని అంటే మాత్రం అక్కడ కూడా మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. కాబట్టి యాపిల్ వైపు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో అంటే నాకు ఒక ఐఫోన్ కావాలని ఎవరైతే కోరుకుంటుంటారో వాళ్ళందరూ కూడా 16 కానీ ఆ పై మోడల్స్ మాత్రమే చూస్ చేయండి, కానీ 15 ప్లస్ అట్లాంటి వాటి జోలికైతే ఇప్పుడు వెళ్ళొద్దు. ఇవి మీకు ప్రజెంట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇచ్చేటువంటి మొబైల్స్ అనమాట. అంటే మీకు కెమెరా పరంగా కానీ గేమింగ్ పరంగా కానివ్వండి, కాంపాక్ట్ పరంగా కానివ్వండి, అంటే సాఫ్ట్వేర్ UI ఎక్స్పీరియన్స్ పరంగా కానివ్వండి, అన్నిటి పరంగా చూస్తే మీకు బెస్ట్ మొబైల్స్ అనమాట 50,000 రూపీస్లోవి. సో ఇంతకీ మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా మిస్ అయ్యింది అని అంటే మాత్రం నేను అవన్నీ కూడా ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.